వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. గంగవాయల కూర టమాటా ఎలా వండాలో వీడియోలు చూపెడతా. గంగవాయల కూర తెచ్చుకొని దాన్ని చిన్నగా తరిగి మట్టి లేకుండా శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాం. టమాటాలను కడిగి చిన్న ముక్కలు చేసుకున్నాం. దానికి కావాల్సిన అన్ని ఐటెంలు కోసి రెడీ పెట్టుకున్నాం. ఇలా స్టవ్ అని పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం. అందులో 2 చెంచాల నువ్వుల నూనె పోసుకున్నాం. 1 చెంచాల పోపిత్తులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బియ్యమాకు, పచ్చి ఉల్లాకు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు ఇంగు దూరగా గోలించుకోవాలి. గంగవాయల కూర వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, తెలిసిన కారపొడి వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా కలుపుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టి కూర రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇలా గంగవాయల కూరను మెత్తగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్నాం. గంగవాయల కూర టమాటా రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంలో కానీ చపాతీలు కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీగా అనిపిస్తుంది. ఈ గంగవాయల కూర ఇంటి ముందు పెరిగినది కాబట్టి ఇది రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది గంగవాయల కూర.